తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, ఇక జగన్ అరెస్ట్ నెక్స్ట్ అని చెప్పి అని అంటా ఉన్నారు సార్ టీడీపీ వాళ్ళు. అది ఎంతవరకు చూడొచ్చు, ఎంతవరకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇంతవరకు ఎక్కడ కూడా జగన్ పేరు కానీ మిథున్ రెడ్డి పేరు కూడా ఎక్కడ లేకపోయినా కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? తెలుగుదేశం టార్గెటే జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో డౌట్ ఏం లేదు. తెలుగుదేశం 2 టార్గెట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంది. ఒక టార్గెట్ అవకాశం ఉంటే అరెస్ట్ చేయడం, లేదా రెండో టార్గెట్ కీలకమైంది బదనాం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయరాని చేశాడు. ఎందుకంటే మద్యం అన్నది అనైతిక సబ్జెక్ట్ గా చూస్తాం కదా. ఎంత బిజినెస్ అన్న జరగవచ్చు, ఎంతమంది అన్న మద్యం సేవించవచ్చు, కానీ మద్యం అనేది ఒక అనైతిక, అట్లాంటి దాంట్లో వ్యాపారం చేశారు అని ఒక ముద్ర వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ని డిఫైన్ చేయడం కోసం ఒక పెద్ద ప్రయత్నం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయి. సరే, దాన్ని వైసీపీ ఎట్లా ఎదుర్కొంటుందో చూద్దాం. అట్లాంటి వాతావరణంలో టార్గెట్ జగన్ గారు ఉండడంలో సందేహం లేదు. రేపు పరిస్థితులు అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా జరగచ్చేమో. అయితే జగన్ గారు భయపడుతున్నాడా? కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా లేదనే పాయింట్కి ముందు మిథున్ రెడ్డి గారు భయపడ్డారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A to Z సర్వం జగనే, సర్వం జగన్మయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అలాంటి జగన్ గారు భయపడతారా లేదా చర్చించే ముందు అందులో ఒకరుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడు, సవాల్ను స్వీకరిస్తున్నాము, నేనే వచ్చి అరెస్ట్ అవుతాను అని చెప్పడమే కాదు, మీలాంటి జర్నలిస్ట్ అడిగితే భయపడుతుందంటే, భయపడితే రాజకీయాలు ఎట్ట చేస్తాం, ఎదుర్కొంటాం, దర్జాగా బయటకు వస్తామని చెప్పాడు. ఏమవుతుందో కోర్టులు విచారణ సమస్యలు తెలుస్తాయి, అది మనం చెప్పలేం. బట్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ పొలిటికల్ లీడర్ గా మిథున్ రెడ్డి గారు ఈ గట్స్ తో మాట్లాడినాడు. బెదిరిపోతే ఇంక రాజకీయాలు ఏం చేస్తాం అన్నాడు. మిథున్ రెడ్డి గారు బెదిరిపోతే రాజకీయాలు ఏం చేస్తాం, ఎదుర్కొంటాం అన్నప్పుడు వీళ్ళందరికీ నాయకుడైనటువంటి సర్వం జగన్మాయగా మారున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా? జగన్ భయపడేవాడు కాదు, భయపెట్టే వ్యక్తి. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఎన్ని రోజులు రాజకీయాలు ఉంటాం, గెలుస్తామా వాడతామా అనే దానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో, నిలబడ్డానికి తలపడ్డానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గ్లామరే అది. జగన్ భయపడతాడు అనేది నిజమైతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎప్పుడు కూడా భయపెట్టడం తప్ప భయపడే సమాచారం కాదు. అదే ఆయన ఆశ్రం, అదే ఆయన పార్టీకి వెన్నుముక. జగన్ ధైర్యంగా ఉంటాడు, ఢీకొంటాడు, మొండోడు. ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముగ్గా నిలుస్తా ఉండేది. ఆ ఎన్నుముక్కే భయపడతాడు వేస్తే ఏమన్నా వైసీపీ గందరగోళం పడిపోతుందనే వ్యూహాత్మకంగా టూర్న అంటే అది వాళ్ళ భ్రమ అవుతుంది. కేసు ఏమన్నా కావచ్చు, కేసులో ఎవరి పాత్ర ఎంత ఉందో కోర్టులు విచారణ సంస్థ తెలిస్తే మనం చెప్పలేం. బట్ అది తెలియడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. FIR వేసేంత వరకు ఈ సమస్య, ఛార్జ్ షీట్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు, మళ్ళీ వాయిదాలు పోతారు, తర్వాత కేసు తెలియదు, తర్వాత ప్రభుత్వాలు మారిపోతాయి. కానీ ఇంతవరకు జరిగే రాజకీయాన్ని అట్టే ఎదుర్కొంటాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు. 16 ఛార్జ్ షీట్లు, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, అటు ప్రతిపక్షం ఏకమై, ఇంకో పక్క తెలంగాణ ఉద్యమం, ఇన్ని నడుస్తున్నప్పుడే, పార్టీ జీరోగా ఉన్నప్పుడే ఆయనకు కూడా అప్పుడు నమ్మకం లేదు. మీరు గమనంలో ఉంటే ఒక వీడియోలో చెప్పాడు, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీతో పాటు మేము కూడా వస్తామంటే వద్దన్నానని చెప్పాడు. వద్దు శ్రీకాంత్, ఎందుకంటే నా పరిస్థితి నాకే అర్థం కాలేదు, నిలుస్తానో నిలబడను, ఈ రాజకీయాల్లో బతుకుతానో ఉండను అనే పరిస్థితులు నేనున్నాను. కాబట్టి రేపు ఏదైనా జరిగితే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కాబట్టి మీరు వద్దు, బాగున్నప్పుడు వద్దురులేండి అని అన్నాడని ఈ రోజు కూడా అది పాపులర్ వీడియో. అంటే 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి తన మీద తనకున్న అంచనాని ఇంకా డౌట్, నిలబడతానా నిలబడలేనా, సస్టైన్ అవుతానా లేదా అలాంటి భయంతో, భయం అనే దానికన్నా ఒక రకమైనటువంటి అంచనాలో కంగారు, వెళ్ళిపోతున్నాం, రేపు ఏమవుతుందో తెలియదు, నిలబడలేకపోతే మన బతుకు మన వ్యాపారాలు మనకున్నాయి, బతికిపోదాం, నిలిస్తే గెలుస్తాం, గెలవకపోతే మళ్ళీ మన జీవితం మన కుటుంబం చూసుకుందాం అనే నేచరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే జగన్ నిలబడ్డాడు. పార్టీ జీరో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకోన్ముఖంగా నిలబడ్డాయి, ప్రతిపక్షం సహకరిస్తా ఉంది, బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నడుపుతా ఉంది, తన మీద కూడా తనకు నిలబడలేనా ఒక అనుమానం జగన్కు ఉంది. ఆ టైంలో నిలబడ్డాడు, విజయం సాధించాడు. 18కి 16, 17 ఎమ్మెల్యే సీట్లు జైల్లో ఉండే గెలిపించాడు. అది చరిత్ర. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఏంది? 2014లో ప్రతిపక్ష నాయకుడిగా జస్ట్ ఓటమి, 2019లో అద్భుత విజయం, ఏకపక్ష విజయం, 2024లో ఘోర పరాజయం. ఆ ఘోర పరాజయంలో కూడా ముగ్గురు నాయకులు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిస్తే 1,82,00,000 ఓట్లు వస్తే సింగిల్ మ్యాన్ 1,32,00,000 వచ్చినాయి. ఇంత ఘోర పరాజయంలో కూడా ఇంత సాధించి ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఈ రోజు ఆయన చెప్పట్లేదు నేను నిలబడతానంటున్నాడు.
నిలబడతానో లేదో తెలియనన్న రోజు నిలబడ్డాడు, విజయం సాధించాడు. ఈరోజు నిలబడతాను, గత చరిత్ర ఇది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఓటమి, గెలుపు ఇన్ని జరుగుతున్నాయి. ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, ఇప్పుడు ఎందుకు భయపడతాడు ఆయన? కాబట్టి ఏ కాంటెస్ట్ సార్ ఇక్కడ ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటరప్షన్ సార్. సార్ ఇది ఎందుకో కానీ అన్ని చూస్తుంటే పార్టీ ఇంతకు ముందు కాంగ్రెస్ ఏమో నాయకుడిని జైల్లో ఏమో ఆ, నాయకుడి తర్వాత లీడర్స్ ఉందని కూడా జైల్లో వేస్తున్నారు. ఇదేమన్నా రివర్స్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్ కాంగ్రెస్ టీడీపీ ఏమన్నా? అంటే ఇప్పుడు మీరు అనే ప్రశ్న ఏంటంటే, ఆ రోజు జగన్ ఒకరినే కదా అరెస్ట్ చేసినారు, ఈ రోజు జగన్ గారితో పాటు మొత్తం పార్టీని లీడర్లంతా అరెస్ట్ చేస్తున్నారు కదా, దీని ప్రభావం ఏమైనా పార్టీ మీద పడుతుందా అనేది పాయింట్. ఏంటంటే ఆ రోజు జగన్ ఒకడే పార్టీ, ఎవరున్నారు పార్టీ? ఆ రోజు జీరో. జగన్మోహన్ రెడ్డికి జీరోతో స్టార్ట్ చేసినప్పుడు ఆయన వెనకాల పార్టీయే లేదు, వ్యక్తులుగా కొంతమంది వస్తూ పోతూ ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నాడు, నడిపినాడు రాజకీయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకరినే అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకరే ఉండేది, పార్టీలు ఎవరు లేరు. తల్లి, అదేవిధంగా చెల్లి బయటకు వచ్చారు. అదర్ దెన్ ఆయనకంటూ ఒక వ్యవస్థ, ఒక యంత్రాంగం ఏమి లేదు. వ్యక్తులుగా ఆయన వెనకాల తిరిగినారు, పార్టీ లేదు, వ్యవస్థాగత ఆ రోజు జీరో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారో అది నాకు తెలియదు. అరెస్ట్ చేసే ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. ఎంతమంది అరెస్ట్ చేశారు? మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సమ్ పర్సన్స్ అరెస్ట్ చేసినారు. కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు, బయట వస్తున్నారు కదా. ఎంతమంది నాయకులను అరెస్ట్ చేసి 4-5 అరెస్ట్ చేసినారు. ఎంతమంది అరెస్ట్? నేను మొన్న ఒక ఫంక్షన్ లో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భంగా ఫంక్షన్ లో కలిస్తే, ఏంటయ్యా వైసీపీ లీడర్లు కొంతమంది కలిశారు. వైసీపీ లీడర్లు కూడా కాదు, వైసీపీకి అనుకూలంగా ఉండే అభిమానులు, ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు. అదిలో ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణ వాళ్ళు. ఏదో ఫంక్షన్కి, ఏంటి మీ నాయకుడిని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కదా, ఆ తర్వాత జగన్ గారు అంటున్నారు, అది ఏంటి పరిస్థితి అంటే, సరే దీన్ని ఎదుర్కొంటారు, జగన్మోహన్ రెడ్డి అంటూ టచ్ చేస్తే మేమంతా జైలు బరోకు పిలిపిస్తాం అన్నాడు. అంటే ఆయన ఏం పార్టీ కాదు, ఆయన పిలిపిస్తే ఒప్పుకుంటున్న పార్టీ వేరే సంగతి. ఆయన అభిమానించే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఈ యొక్క మానసిక స్థితి చెప్తున్నా. జగన్ అంటూ అరెస్ట్ చేస్తే మేము కూడా జైలుకి వెళ్ళిపోతే ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయమనండి. జైలు బరో అంటే మొత్తం కలిసి వెళ్ళడం, స్వతంత్ర పోరాటం లాగా. అంటే జగన్ అభిమానించే వాళ్ళు, ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అవి. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు ఎట్లుంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులతో లేదా అరెస్టులతో భయపెట్టడం సాధ్యం కాదు. రెండు, మనం నిన్నగడ అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి 2 కనపడతా ఉంది అని. బాహుబలి 2 విజేత కదా. బాహుబలి 1 ఒక విపత్కర పరిస్థితిలో వెన్నుపోటుకు గురై చనిపోయాడు. కానీ బాహుబలి 2 విజేత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి 2 సినిమా చూపిస్తున్నాడు. కాబట్టి విజేతే కదా, పరాజేత కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఓడించాలి మళ్ళీ అనుకుంటే ఒకటే మార్గం వాళ్ళకి. ఆ మార్గం ఏంటంటే జగన్ కన్నా మంచి పరిపాలన ఇవ్వడం, జగన్ అవసరం లేని పరిపాలన ఇవ్వడం, జగన్ని ప్రజలకు అనుకూలమైన పాలన తేవడం ద్వారా కొట్టాలి. జగన్ పరిపాలన మించి పరిపాలించాలి, జగన్ అవసరం లేని పరిపాలన ఇవ్వాలి. అదొక్కటే జగన్ ను ఓడిస్తుంది తప్ప, మళ్ళీ గెలవనీయకుండా చేస్తుంది తప్ప. జగన్ ని వ్యక్తిగతంగా డీల్ చేస్తే మరింత జగన్ బలపడతాడు. ప్రజల్ని అడ్రస్ చేసి జగన్ అవసరం లేని పరిపాలన, జగన్ కన్నా మిన్న పరిపాలన, మాకొద్దు ఇంకా జగన్ కన్నా బాగా చంద్రబాబు గారు చేస్తున్నారు, ఇదే కావాలి అనుకునే పరిపాలన ఇస్తే జగన్ ఓడిపోతాడు. అలా కాకుండా జనాన్ని వదిలేసి జగన్ పట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా జగన్ అనుకుంటారు. కాబట్టి జగన్ని ఓడించాలనుకుంటే రాజకీయాల్లో వద్దు వైసీపీ అనుకుంటే జగన్ కన్నా బెటర్ పరిపాలన ఇవ్వడం తప్ప షార్ట్ కట్ మెథడ్ ఏది లేదు. ఏ షార్ట్ కట్ మెథడ్ ఇచ్చినా అది ఖచ్చితంగా ఆ షార్ట్ కట్ మెథడ్ వాళ్ళకే మెడకే చుట్టుకుంటుంది. సార్ అదే కంటిన్యూషన్ లో ఏదైతే నాయకులు పార్టీ వెళ్ళిపోయారో సార్, ఇవాళ ఏమన్నా వస్తే రావాలనుకునే వాళ్ళు సంఖ్య మళ్ళీ పెరిగింది అనేది ఒక వినికిడి సార్. అది వస్తే తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, వెళ్ళిన వాళ్ళకి మనకు సమస్య వద్దు, మనం కొత్త నాయకులను తయారు చేద్దాం. కానీ ఎవరైతే సీనియర్లు వీడారో వాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం వరకు ఏమన్నా తీసుకుంటారా సార్? తీసుకుంటే ఏమన్నా ప్రముఖ స్థానం ఏమైనా ఇస్తారా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంతకన్నా బెటర్గా ఉంటుంది మన లైఫ్ అని వెళ్ళారు, కానీ ఇంతకన్నా బలహీనంగా అయిపోయిందన్న విషయం ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతూ ఉండొచ్చు. కాబట్టి జగన్ అంటూ అంగీకరిస్తే వెళ్ళిపోయిన వాళ్ళే కాదు, అవతల ఉండే వాళ్ళు కొంతమంది వస్తారు, ఇతర పార్టీ నుంచి కూడా వస్తారు. మరి జగన్ అంగీకరిస్తాడా అనేది మౌలికమైన ప్రశ్న. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి అందరూ ఒప్పుకోవచ్చు, వీలైతే ప్రయత్నించరు. జగన్ గారు వెళ్ళిపోయేటప్పుడు ప్రయత్నించాలని మళ్ళీ పిలుచుకున్నాను. ఎందుకంటే
ఆయన వెనకాల స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ ఉంది కాబట్టి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళని తిరిగి తీసుకోవచ్చు అనే చర్చ వచ్చినప్పుడు జగన్ గారితో తిరిగి వెళ్ళిన వాళ్ళు ప్రజల సైతం, కార్యకర్తల సైతం అసహించుకునే పాత్రను పోషించిన వాళ్ళని మాత్రం జగన్ మళ్ళీ తీసుకోడు. ఏదో రాజకీయాల కోసం ఏదో వెళ్ళాం కాబట్టి మాట్లాడడం, కోపతాపాలతో వెళ్ళిన వాళ్ళని, అక్కడికి వెళ్ళినా కూడా కోపతాపాల వరకే పరిమితమైన వాళ్ళని, మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలనుకునే వాళ్ళని ఏమైనా జగన్ గారు సానుకూలంగా తీసుకుంటే చెప్పలేను. కానీ జగన్ గారిని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ క్యారెక్టర్ని అబాస్పాలు చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన వాళ్ళని మాత్రం జగన్ అంగీకరిస్తాడని నేనైతే అనుకోను. కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కూడా ఈ విషయంలో చెల్లడు. ఎందుకంటే వెళ్తే రేపు నుంచి అందరూ అదే మార్గాన్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కఠినంగా ఉంటారు. అయితే ఎవరైనా సరే జగన్మోహన్ అంగీకరిస్తే వస్తారు. ఎందుకంటే పోయిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి దూరపు కొండలు నునుపు అన్నట్టు దూరం కొండ దగ్గర పోయితే కానీ ఆ నునుపు ఎంతో తెలుస్తుంది. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి వీడిన తర్వాత వైసీపీ ప్రాధాన్యత అర్థమై ఉంటుంది వారికి. సో జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించే దాన్ని బట్టి ఉంటుంది, వెళ్ళిన వాళ్ళు ఎలాంటి పాత్ర పోషించారు ఈ మొత్తం ఎపిసోడ్లో అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని బట్టి కన్నా వాళ్ళు వచ్చేదాన్ని బట్టి, ఆ తర్వాత రిసీవింగ్ బట్టి, ఈసారి కార్యకర్తల మనోభావాలకు కూడా జగన్ ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు వెళ్ళిన ఆయన ఎటబడితే అట మాట్లాడేసిన ఆయన కార్యకర్తలు హట్ అయిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు ఏమని అనుకోండి నేను తీసుకుంటాను వచ్చి క్షమాపణలు చెప్పేస్తా అనేది ఉండదు. కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణలో తీసుకొని జగన్ గారు ఈసారి వెళ్ళిన వాళ్ళని తిరిగి వస్తే చేర్చుకునే పరిస్థితి ఉంటుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.